Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. చాలామంది ఆస్పిరెంట్స్ మన హరీష్ అకాడమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అడుగుతూ ఉన్నారు. వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సాప్ ఛానల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ అనేది అది పీడిఎఫ్ రూపంలో ఉండదండి, ఇమేజెస్ రూపంలో ఉంటుంది. కాబట్టి అంత కన్వీనియంట్ ఉండదు ఆస్పిరెంట్స్కి. కాబట్టి మీరు టెలిగ్రామ్లో మన హరీష్ అకాడమీ ఛానల్ని కనుక ఫాలో అయినట్టయితే టెలిగ్రామ్లో అక్కడ ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ని పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేస్తారు. సో మీరు ఈజీగా ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్ కోసము వాట్సాప్ ఛానల్ కంటే కూడా టెలిగ్రామ్ని యూజ్ చేయడం అనేది బెటర్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్లో ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక ఆ డౌట్ అనేది కూడా మీకు మళ్ళీ రాదు. సో ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ జూలై 22, 2026 కరెంట్ అఫైర్స్ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్, రాజ్ మార్గ యాత్ర యాప్ గురించి. కొత్త డిజిటల్ సేవలతో రాజ్ మార్గ్ యాత్ర యాప్ను ప్రవేశపెట్టిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. కొత్త డిజిటల్ సేవలతో రాజ్ మార్గ్ యాత్ర యాప్ను ప్రవేశపెట్టిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రాజ్ మార్గ్ యాత్ర యాప్ని అప్డేట్ చేసింది. రాజ్ మార్గ యాత్ర యాప్లో న్యూ డిజిటల్ సర్వీసెస్ని లాంచ్ చేసింది, తీసుకొని వచ్చింది. సో మరి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లాంచ్ చేసే ఈ పోర్టల్స్, ఆన్లైన్ పోర్టల్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఎప్పుడు లాంచ్ చేశారు, వాటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎవరు లాంచ్ చేశారు అనేవి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ రాజ్ మార్గ యాత్ర యాప్ గురించి డిస్కస్ చేసుకుందాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యాప్ని నేషనల్ హైవే యూజర్స్ కోసం 2023లో లాంచ్ చేసింది, 2023లో లాంచ్ చేసింది. నేషనల్ హైవేస్ పైన ఎవరైతే వాహనదారులు వెళ్తూ ఉంటారో, కార్లు ట్రక్కుల్లో వెళ్తూ ఉంటారు కదా, ఆ నేషనల్ హైవే యూజర్స్ కోసము 2023లో లాంచ్ చేసిన యాప్. అంటే వాళ్ళ యొక్క కన్వీనియన్స్ కోసం, వాళ్ళ యొక్క సౌకర్యం కోసం లాంచ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇందులో 2 కొత్త సర్వీసెస్ని లాంచ్ చేసింది. ఆ సర్వీసెస్ పేరేంటి, ఆ సర్వీసెస్ నేమ్స్ తెలుసుకోవాలి. ఒకటి వచ్చేసి డిజిటల్ లోకల్ పాస్. డిజిటల్ లోకల్ పాస్ అనే ఒక కొత్త సర్వీస్ని ప్రవేశపెట్టింది. అలానే మార్గ్ మిత్ర హెల్ప్ సెంటర్ అనే దాన్ని కూడా ఆ అప్లికేషన్లో ప్రవేశపెట్టింది. మరి ఇక్కడ ఫస్ట్ డిజిటల్ లోకల్ పాస్, ఈ సర్వీస్ ఏం చేస్తుంది, దీనివల్ల ఉపయోగం ఏంటో తెలుసుకోవాలి. ఎవరైతే నేషనల్ హైవేస్ పైన వెళ్తూ ఉంటారో కమ్యూటర్స్, వాహనదారులు, వాళ్ళు ఆన్లైన్లోనే ఒక పాస్ని తీసుకోవచ్చు. ఆన్లైన్లోనే ఒక డిజిటల్ పాస్ని వాళ్ళు పొందవచ్చు. తద్వారా వాళ్ళు ఏంటంటే ఇక ఆ టోల్ ప్లాజా వద్ద ఆగి ఆ యొక్క పాస్ని పొందాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, వాళ్ళకి ఆ టోల్ ప్లాజా దగ్గర ఆగి ఆ పాస్ని తీసుకోవాల్సిన అవసరం అనేది తప్పుతుంది. సో కన్వీనియన్సే కదా. సో డిజిటల్ లోకల్ పాస్ పేరులోనే ఉంది, ఆ పాస్ని డిజిటల్గా తీసుకోవచ్చు. ఇక మార్గ్ మిత్ర హెల్ప్ సెంటర్, ఇది కూడా పేరులోనే ఉందండి. మనం కొద్దిగా కామన్ సెన్స్ అప్లై చేయాలి ఎప్పుడైనా కూడా. ఎగ్జామ్లో మనకి ఇలాంటి జస్ట్ చదువుకొని పోయినా కూడా ఎగ్జామ్లో ఆన్సర్ చేసి రావచ్చు ఈజీగా. ఏమంటే ఆ యొక్క క్వశ్చన్ పేపర్ని చూసినప్పుడు, ఆప్షన్స్ని చూసినప్పుడు మన కామన్ సెన్స్ని మనం అప్లై చేయాలి. ఎలా అడుగుతాడంటే, మార్గ్ మిత్ర హెల్ప్ సెంటర్ని ఈ రాజమార్గ యాత్ర యాప్లో ప్రవేశపెట్టారు కదా, దాని ఉపయోగం ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో కామన్ సెన్స్. మార్గ్ మిత్ర పేర్లోనే ఉంది, మార్గంలో మిత్రుడిగా పనిచేస్తుంది. మనం వెళ్ళే మార్గంలో, వెళ్ళే దారిలో మనకి మిత్రుడు అంటే ఏంటి, ఆ నేషనల్ హైవేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ యొక్క హైవేలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఏదైనా సమస్యలు తలెత్తితే మనకి అవసరమైన సమాచారాన్ని అందించేదే మార్గ్ మిత్ర హెల్ప్ సెంటర్, రైట్. సో గుర్తుపెట్టుకోండి, రాజ్మార్గ్ యాత్ర యాప్ 2023. మరి ఇక్కడ అగైన్ జస్ట్ తెలుగులో చెప్పింది, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. మరి డిజిటల్ లోకల్ పాస్ని ఎక్కడ లాంచ్ చేశారు అంటే, ఢిల్లీ యొక్క నేషనల్ హైవే, ఢిల్లీకి చెందిన నేషనల్ హైవే ముందుగా బక్కర్వాలా టోల్ ప్లాజా అక్కడ లాంచ్ చేశారు. అంటే అక్కడ డిజిటల్గా మనం పొందవచ్చు. ఢిల్లీకి చెందిన ముందుగా బక్కర్వాలా టోల్ ప్లాజా. ఇక తర్వాత దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తారు, కంట్రీ వైడ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక మార్గ్ మిత్ర హెల్ప్ సెంటర్, ఇది ఇక ఏఐ ఆధారిత హెల్ప్ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ హెల్ప్ సెంటర్. మనకి 22 భాషలలో 22 ఇండియన్ లాంగ్వేజెస్లో అవసరమైన హైవే రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది, రైట్. అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్కి మళ్ళీ నేను చెప్పేది ఒకటే అండి, కరెంట్ అఫైర్స్ని మాత్రం రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
ఒకరోజు చూసి ఇంకో రోజు మీరు వినకపోతే లాస్ట్లో ఒకేసారి ఎగ్జామ్ ముందు అన్ని కరెంట్ అఫైర్స్ వీడియోలని చూడడము చాలా అసాధ్యము, ఇంపాసిబుల్. సో ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం లింకప్ చేసుకోవాలి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటేనే గుర్తు రావాల్సినది గుర్తుందా అండి? ఎవరైతే లాస్ట్ 5-6 మంత్స్ నుంచి వింటూ ఉంటారో, మనము ఫిబ్రవరి 2026లో ఈ సంవత్సరంలోనే ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇటువంటిదే ఒక పోర్టల్, రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ అని చెప్పేసి. రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్, కన్ఫ్యూజ్ కాకూడదు. రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ని ఈ సంవత్సరం 2026లో లాంచ్ చేశారు ట్రాన్స్పోర్ట్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ నేషనల్ హైవేస్ పక్కన ఫ్యూయల్ స్టేషన్స్ని, ఈ పెట్రోల్ బంకుల్ని అటువంటి వాటిని ఏర్పాటు చేయాలి అన్న, ఎవరైనా బిజినెస్ వ్యక్తులు, పర్సన్స్, చిన్న చిన్న సంస్థలు ఆ హైవేస్ పక్కన ఏవైనా చిన్న చిన్న ఇండస్ట్రీలు ఏర్పాటు చేసుకోవాలన్నా, చిన్న చిన్న రెస్టారెంట్లు అటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అవసరం. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని అందించడానికే రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది ఇటీవల. సో అది వేరు, ఇది వేరు, అట్లా మనకి లింకప్ ఉండాలండి. ఇక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటేనే గుర్తు రావాల్సినది ఈ మధ్యకాలంలో చాలా కార్యక్రమాలు చేపట్టింది. భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ అవరోధ రహిత టోల్ ప్లాజా వ్యవస్థని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ మల్టీ లేన్ బ్యారియర్ ఫ్రీ టోల్ ప్లాజా సిస్టమ్. భారతదేశపు మొట్టమొదటి మల్టీ లేన్ అవరోధ రహిత, ఎటువంటి ఇబ్బందులు లేకుండానే టోల్ ప్లాజా వ్యవస్థని ఒకటి లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేశారు? NH-48 గుజరాత్లోని చోరయాసి టోల్ ప్లాజా. సూరత్ నుంచి బారుచ్చా అనే ఒక సెక్షన్ మధ్య NH-48 చోరయాసి టోల్ ప్లాజా. అలానే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, మహిళా చైతన్యానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. ఉదాహరణకు ప్రాజెక్ట్ సాక్ష్యం NHAI లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది? ఈ యొక్క రూరల్ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవసరమైన స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య శిక్షణ కోసం ప్రాజెక్ట్ సాక్ష్యంని లాంచ్ చేసింది. అలానే లాస్ట్ ఇయర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రిలయన్స్ జియోతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. రిలయన్స్ జియోతో ఎందుకు? నేషనల్ హైవేల పైన యాక్సిడెంట్లు అవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో ఆ యాక్సిడెంట్లు అటువంటి వాటిని కంట్రోల్ చేయడం కోసం టెలికాం ఆధారిత సేఫ్టీ అలర్ట్ వ్యవస్థల్ని అందించడానికి, టెలికాం బేస్డ్ సేఫ్టీ అలర్ట్ సిస్టమ్ని ప్రొవైడ్ చేయడం కోసం రిలయన్స్ జియోతో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. సో ఇట్లా అన్నీ కూడా లింకప్ చేసుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, కరెంట్ అఫైర్స్ అనేవి లింకప్. ప్రతిరోజు వీడియో చూడండి, ఒక్కరోజు మిస్ అయినా కొద్దిగా కష్టమవుతుంది. సో ఇది జస్ట్ ఇందాక తెలుగులో చెప్పింది, ఇంగ్లీష్లో స్క్రిప్ట్ అండి. ఫిబ్రవరి 2026 నితిన్ గడ్కరీ గారు రాజ్మార్గ్ ప్రవేశ్ వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఎందుకు? ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఫ్యూయల్ స్టేషన్స్ని ఏర్పాటు చేసుకోవడం కోసం నేషనల్ హైవేల పక్కన. అలానే పర్సన్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, వాళ్ళకి ఏమైనా ప్రైవేట్ ప్రాపర్టీస్ని కొనాలన్నా, యాక్సెస్ చేసుకోవాలన్నా అట్లా. ఇక నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటైందండి? 1995లో ఏర్పాటైంది. నెక్స్ట్ వన్, లకాడాంగ్ పసుపు మిషన్. యూనియన్ నార్త్ ఈస్ట్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గారు మరియు మేఘాలయ చీఫ్ మినిస్టర్ కాన్రాడ్ సంగ్మా ఒక మిషన్ని లాంచ్ చేశారండి. ఆ మిషన్ పేరు లకడాంగ్ టర్మరిక్ మిషన్ గోల్డెన్ స్పైస్. మరి ఇక్కడ ఇది ఒక స్పైస్, పసుపు, టర్మరిక్. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ నార్త్ ఈస్ట్ ప్రాంతాల కోసం, ఈ ఈశాన్య ప్రాంతాల కోసం మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రోడక్ట్ ఫేమస్ ఉంటుంది. ఉదాహరణకు త్రిపుర ఇటీవల క్వీన్ పైనాపిల్ మిషన్ని లాంచ్ చేశారు. త్రిపురలో ఆ క్వీన్ పైనాపిల్ అనేది చాలా ఫేమస్. వాటి ఎగుమతుల్ని పెంచడానికి క్వీన్ పైనాపిల్ మిషన్ని లాంచ్ చేశారు. ఇట్లా ఆ నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ముఖ్యమైన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ఎగుమతుల్ని ప్రోత్సహించి ఆదాయాన్ని పెంపొందించడం కోసం ఇటువంటి మిషన్స్ని లాంచ్ చేస్తూ ఉంటారు. వాటి ఎక్స్పోర్ట్స్ని ఇంక్రీజ్ చేసి రెవెన్యూని ఇంక్రీజ్ చేయడం కోసం. మరి ఇప్పుడు దానికోసం ఏదైనా మిషన్ ఉందా అంటే USP ఇనిషియేటివ్ అని ఒకటి ఉంది. నార్త్ ఈస్ట్ ప్రాంతాల కోసం USP అనే ఒక కార్యక్రమం. USP అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఇనిషియేటివ్. అంటే యూనిక్ సెల్లింగ్ అంటే ఏంటి? ఆ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రత్యేకమైన ప్రోడక్ట్ని బాగా మనం కనుక ఉపయోగించుకున్నట్టయితే డబ్బులు వస్తాయి. USP ఇనిషియేటివ్ కింద లాంచ్ చేశారు.
మరి ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 175 crore పైగా 175 కోట్లకు పైగా ఖర్చుతో కూడిన ప్రాజెక్ట్ ఇది. ఈ లకడాంగ్ టర్మరిక్ అనేది చాలా ప్రపంచంలోనే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టర్మరిక్ అని చెప్పవచ్చు, ఒక అత్యున్నత పసుపు రకం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పసుపులో కర్కుమిన్ అనే ఒక సహజ సిద్ధమైన ఒక ఎలిమెంట్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యధికంగా సహజ సిద్ధమైన కర్కుమిన్ పరిమాణము ఈ పసుపులో ఉంటుంది. వరల్డ్స్ హైయెస్ట్ న్యాచురల్లీ అక్కరింగ్ కర్కుమిన్ కంటెంట్ ఈ లకడాంగ్ టర్మరిక్లో ఉంటుందండి. సో అది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇక్కడ ఏ రాష్ట్రము ఎవరు లాంచ్ చేశారు, దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఈ యూఎస్పీ ఇనిషియేటివ్ గురించి తెలుసుకోవాలి. మరి ఇక్కడ పసుపు వచ్చింది కాబట్టి నేషనల్ టర్మరిక్ బోర్డు ఎక్కడుందండి? హెడ్ క్వార్టర్స్ జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ తెలంగాణ. రైట్. మరి దీనికి డైరెక్టర్ ఎవరున్నారు అలాంటివి మీరు ఇప్పుడు ట్రై చేయండి. పసుపు బోర్డుకి ఎవరు హెడ్గా ఉన్నారు ట్రై చేయండి. ఎలాగో నేను రేపు చెప్తాను దీనికి ఆన్సర్. బట్ ఆస్పిరెంట్స్కి కూడా కొద్దిగా బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండాలి కాబట్టి ఈ నేషనల్ టర్మరిక్ బోర్డుకి హెడ్ ఎవరున్నారు అతని పేరు ట్రై చేయండి. మరి దీనివల్ల ఏం లాభం లకడాంగ్ టర్మరిక్ మిషన్ వల్ల అంటే ఏం లేదు, సుమారుగా 3,000కు పైగా మహిళలకి జాబులు అనేవి కల్పించబడతాయి. మోర్ దాన్ 3,000 ఉమెన్ లెడ్ జాబ్స్. మెయిన్ పాయింట్ వచ్చేసి 2028-29 కల్లా ఈ యొక్క మేఘాలయ రాష్ట్రంలో 2028-29 కల్లా ఈ మేఘాలయ రాష్ట్రంలో లకడాంగ్ టర్మరిక్ ఎకానమీని 100 కోట్లకు అభివృద్ధి చేయాలి. 2028-29 కల్లా ఈ మేఘాలయ రాష్ట్రంలోని లకడాంగ్ టర్మరిక్ ఎకానమీని 100 crore డెవలప్ చేయాలి, 100 కోట్ల ఆదాయాన్ని రాబట్టాలి అన్నది ముఖ్య ఉద్దేశము. ఇక దీన్ని ఈ యొక్క లకడాంగ్ టర్మరిక్ కల్టివేషన్ని 7,000 హెక్టార్లకు ఎక్స్పాండ్ చేయాలి. ఈ లకడాంగ్ పసుపు సాగుని 7,000 హెక్టార్లలో సాగు చేసేలా విస్తరించాలి అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశం. నెక్స్ట్ వన్ అగైన్ వివిధ రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ అండి. మధ్యప్రదేశ్లో యూసీసీ బిల్లుకు ఆమోదం. మధ్యప్రదేశ్ శాసనసభ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లుకు ఆమోదం తెలిపిందండి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి 2026 బిల్లుకి ఆమోదం తెలిపింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ పాస్డ్ యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? ఉమ్మడి పౌర స్మృతి. మనకి ఉమ్మడి పౌర స్మృతి అంటే గుర్తు రావాల్సినది పాలిటీలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు ఏముంటాయండి? ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలు. ఇవి నాన్ జస్టిషియబుల్ కదా, అంటే వీటిని ఉల్లంఘిస్తే వెళ్ళి కోర్టులకు వెళ్ళి మనము ఇవి ఉల్లంఘించబడ్డాయి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా చెప్పలేము అంత ఈజీగా. నాన్ జస్టిషియబుల్. ఆర్టికల్ 36 to 51 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకున్నామండి? మనము అరువు తెచ్చుకున్నాము, అంటే అప్పు తెచ్చుకున్నామంటారు కదా. ఎక్కడి నుంచి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ బారోడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి మనము అప్పు తెచ్చుకున్నాం. రైట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ బారోడ్ కాన్స్టిట్యూషన్. రైట్. మరి అందులో ఆర్టికల్ 44 ఏం చెప్తుంది? యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకురావడానికి స్టేట్ అనేది కృషి చేయాలి అని చెప్పేసి. అంటే ఏంటి ఉమ్మడి పౌర స్మృతి అంటే? ఇక అందరికీ ఒకే చట్టము, కుల మత భేదాలు లేకుండా అన్ని రిలీజియన్స్ వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి ఒకటే చట్టాలు ఉండాలి. ఈక్వాలిటీ ఆఫ్ లా అంటే ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్క చట్టాలు ఉంటాయి. అన్ని మతాల్లో కూడా కొన్ని మహిళలకు వివక్ష కలిగించేలాగా కొన్ని చట్టాలు ఉండొచ్చు. సో మనము ఒక ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలి అని చెప్పేసి ఆర్టికల్ 44 చెప్తుంది. సో ఇప్పుడు మధ్యప్రదేశ్లో యూసీసీ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. మరి దీనివల్ల ఏంటి లాభాలు అంటే బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది ఈ బిల్లు. అంటే ఫైనల్గా ఇంకా గవర్నర్ ఆమోదం రావాలి, బట్ ఎనీవే వస్తుంది. ఎందుకంటే అది బీజేపీ రూల్డ్ స్టేట్ కాబట్టి. డెఫినెట్లీ ఆల్రెడీ మీరు చూస్తే ఆల్రెడీ బీజేపీ రూల్డ్ స్టేట్స్ అయిన గుజరాత్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఉత్తరాఖండ్లో ఆల్రెడీ యూసీసీ అనేది పాస్ అయింది. సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఈ బిల్లు ఏం చెప్తా ఉంది? బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది, అంటే పాలిగమీని బ్యాన్ చేస్తుంది. బహుభార్యత్వం, మల్టిపుల్ వైఫ్స్ ఉండకూడదు. అలానే సహజీవన సంబంధాలన్నింటినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. లివింగ్ రిలేషన్షిప్స్ సహజీవనం ఏదైతే ఉంటుందో
ఈ సహజీవనాన్ని వితిన్ 1 month లోపు, 1 నెలలోపు తప్పకుండా రిజిస్టర్ చేసుకోవాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ వితిన్ 1 month. అలానే ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ని కూడా గ్రామ స్థాయి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మ్యారేజ్ గుర్తింపు అనేది కూడా గ్రామ స్థాయిలో కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయండి. అయితే ఇది గిరిజనులకు వర్తించదు, ట్రైబల్ పీపుల్కి అప్లై అవ్వదు. ఎందుకంటే కొన్ని రకాల గిరిజన తెగ ప్రజలలో బహుభార్యత్వం అనేది అది వాళ్ళకి సమంజసము, వ్యాలిడ్ ఫర్ ట్రైబల్ పీపుల్, సర్టైన్ ట్రైబల్ పీపుల్కి. సో ఇది ట్రైబల్ పీపుల్కి అప్లై అవ్వదన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పటి వరకు ఇండియాలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే, ఇండిపెండెన్స్ రాకముందే గోవా తీసుకొని వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రానికి ముందే గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చిన ఫస్ట్ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ తర్వాత రీసెంట్గా అస్సాం, ఇప్పుడు మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చిన 4వ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం, మధ్యప్రదేశ్. ఇక్కడ ఈనాడు పేపర్లో మీరు చూస్తే గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ల తర్వాత దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమల్లోకి తెచ్చిన 4వ రాష్ట్రం అన్నాడు. అందుకే మనము కొద్దిగా పేపర్ చదివేటప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే మనం నంబర్ ఆఫ్ రివిజన్స్ కంటిన్యూటీగా కరెంట్ అఫైర్స్ని అప్డేట్గా ఉంటే మనకు క్లారిటీ వస్తుంది. గోవా ఇండిపెండెన్స్కి ముందే తీసుకొని వచ్చింది, మరి ఇక్కడ కొద్దిగా మిస్టేక్ ఇచ్చాడు. కానీ నేను ఇట్లాంటివి ఏమైనా ఉంటే నేను సవరిస్తానండి. ఒకవేళ నేను కూడా ఏమైనా చిన్న చిన్న మిస్టేకులు చేసినా డెఫినెట్లీ నెక్స్ట్ రోజు నేను సవరించుకుంటానండి, ఎందుకంటే నేను కూడా మానవ మాత్రమే కాబట్టి. సో గోవా, అస్సాం, ఉత్తరాఖండ్ తర్వాత దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి తెచ్చిన 4వ రాష్ట్రం అని కొద్దిగా మిస్టేక్ ఇచ్చాడు. ఇక్కడ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాం తర్వాత ఇప్పుడు మధ్యప్రదేశ్ 4వ రాష్ట్రం. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ని ఏర్పాటు చేయనున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ని ఏర్పాటు చేయనున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్, యుఏఈ కంట్రీల మధ్య రిలేషన్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, యుఏఈ కంట్రీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఫుడ్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతా ఉందండి. 100 crore ఇన్వెస్ట్మెంట్తో, 100 కోట్ల పెట్టుబడితో ఈ ఫుడ్ క్లస్టర్ని ఏర్పాటు చేయబోతోంది. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అనేది డెవలప్ అవుతుందని చెప్పవచ్చు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే చిత్తూరు జిల్లాలోని, చిత్తూరు డిస్టిక్లోని గంగాధర నెల్లూరులో ఈ యొక్క క్లస్టర్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు మరియు యుఏఈ కంట్రీ మధ్య ఒక అగ్రిమెంట్ ఒప్పందం కుదిరింది. మరి ఏ కంపెనీ ఏర్పాటు చేయబోతోందంటే యుఏఈలోని దుబాయ్కు చెందిన ఒక కంపెనీ, ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ అనే ఒక కంపెనీ, ఏర్పాటు చేయబోతా ఉందండి. సో మరి యాక్చువల్లీ ఈ అగ్రిమెంట్ ఎప్పుడు కుదిరింది, ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఈ సంవత్సరం స్విట్జర్లాండ్లోని డావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులోని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ కుదిరిందండి. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. కోర్ సెక్టార్స్కి సంబంధించి ఒక ముఖ్యమైన టాపిక్ ఎకానమీలో. 5% వృద్ధితో 5 నెలల గరిష్ట స్థాయికి కోర్ సెక్టార్ 5% వృద్ధితో 5 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న కోర్ సెక్టార్ గ్రోత్ రేట్. కోర్ సెక్టార్స్ గ్రో అట్ 5-month హై ఆఫ్ 5%. కోర్ సెక్టార్స్ 5 నెలల గరిష్ట స్థాయికి చేరుకునింది. ఇక్కడ కోర్ సెక్టార్స్ అంటే ఇవి మనకి ఎకానమీలో మీరు చూస్తే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, పారిశ్రామిక ఉత్పత్తి, ఈ కోర్ సెక్టార్స్, ఈ టర్మ్స్ ఎక్కువగా వింటూ ఉంటామండి. న్యూస్లో వచ్చినప్పుడు ఒక్కసారి నీట్గా రాసుకున్నామంటే నోట్స్, నెక్స్ట్ టైము జస్ట్ హెడ్లైన్ చదివినా కూడా చాలు మనకి. నేను మళ్ళీ చెప్తున్నా కదండి, ఆస్పిరెంట్స్కి కరెంట్ అఫైర్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కోర్ సెక్టార్స్ అంటే ఎవరికైతే ఆల్రెడీ ఐడియా ఉంటుందో హెడ్లైన్ చూస్తే చాలు, ఇంకా కోర్ సెక్టార్స్ అంటే ఏమొస్తాయో వాళ్ళకి మైండ్లో ఐడియా వస్తాయి. సో నీట్గా 1 time నోట్స్ రాసుకోండి, నెక్స్ట్ టైము కనబడినాయంటే ఈజీగా గుర్తొస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ సెక్టార్స్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త సిరీస్తో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని విడుదల చేసింది. న్యూ బేస్ ఇయర్తో న్యూ సిరీస్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ని రిలీజ్ చేసింది. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటివి, కోర్ సెక్టార్స్ అంటే ఏంటివి?
కోర్ సెక్టార్స్ ఎన్ని ఉంటాయండి? గతంలో 8 ఉండేవి, 8 ఉండేవి, ఇప్పుడు 9 ఉన్నాయి, 9కి చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గతంలో తీసుకుందాం. గతంలో కోర్ ఇండస్ట్రీస్, కోర్ సెక్టార్స్ అంటే 8 ఉండేవి. అవి ఏంటివి? కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రోడక్ట్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్ అని చెప్పేసి 8 రకాలు. ఇవి చాలా ముఖ్యం కదా, మన ఆర్థిక వృద్ధి సాధించాలంటే ఈ 8 చాలా ఇంపార్టెంట్. గతంలో వీటి వాటా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో సుమారుగా 40.27% ఉండేది. మన పారిశ్రామిక ఉత్పత్తి ఏదైతే ఉందో, పరిశ్రమల నుంచి ఉత్పత్తి వస్తుంది కదా, ఆ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఈ కోర్ సెక్టార్ వాటా గతంలో 40.27% ఉండేది. ఇప్పుడు మారింది. గతంలో దీన్ని 2011-12 బేస్ ఇయర్, దీనికి గతంలో బేస్ ఇయర్ 2011-12. ఇప్పుడు కొత్త బేస్ ఇయర్తో కొత్త సిరీస్ని విడుదల చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మరి ఇప్పుడు న్యూ బేస్ ఇయర్ వచ్చేసి 2020-23. మరి 9 సెక్టార్లు అంటే కొత్తగా ఏ దాన్ని తీసుకొని వచ్చారు? ఒకదాన్ని తీసుకొని వచ్చారు కదా, ఐరన్ ఓర్, ఇనుప ఖనిజాన్ని యాడ్ చేశారు. మరి ఇప్పుడు 9 ఉన్నాయి. మరి వాటా కూడా చేంజ్ అవుతుంది. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో వీటి వాటా చేంజ్ అవుతుంది. అది నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రాసుకోండి. మరి ఇక ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అంటే మన కోర్ ఇండస్ట్రీస్లో ఉత్పత్తి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒక సూచికని కొత్త బేస్ ఇయర్తో రిలీజ్ చేశారు. 2022-23 బేస్ ఇయర్తో. ఎవరు రిలీజ్ చేశారు? ఏ మంత్రిత్వ శాఖ? ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ అంటే తెలుగులో చెప్పాలంటే ఆర్థిక సలహా ఆఫీస్ అని చెప్పొచ్చు. బట్ ఎనీవే ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ విభాగం కింద ఉంటుందంటే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, DPIIT విభాగం కింద ఉంటుంది. ఈ DPIIT మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉంటుందండి. ఇది ఎవ్రీ మంత్ విడుదల చేస్తారు. ఈ యొక్క ఇండెక్స్ని ప్రతి మంత్ కూడా ఈ కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఉత్పత్తి ఎలా ఉందో తెలుసుకుంటారు, మంత్లీ ప్రొడక్షన్. సో నేను ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను అంటే అండి, కరెంట్ అఫైర్స్లో 2 రకాలు. ఫ్యాక్ట్స్ లాగా చదవాల, చూసుకుంటూ పోనే హెడ్లైన్ చూసుకుంటూ పోయినా సరిపోతుంది. ఫ్యాక్ట్స్, అనలిటికల్ టాపిక్స్, కోర్ సబ్జెక్ట్స్కి లింక్ అప్ ఉన్న టాపిక్స్ని మాత్రం డీటెయిల్డ్గా పిల్లోడికి చెప్పినట్లు చెప్పాలండి. అప్పుడే మీకే గుర్తుంటుంది, నాకే బాగా గుర్తుంటుంది. రైట్? సో కొత్త బేస్ ఇయర్తో విడుదల చేశారు. మరి ఇప్పుడు 5 నెలల గరిష్ట స్థాయికి చేరుకునింది అన్నారు కదా. ఎంతకు చేరుకునింది అంటే జూన్ 2026లో 5%కి చేరుకునింది. యాక్చువల్లీ ప్రతి నెల విడుదల చేస్తారండి. ఈ నెల 5% అంటాడు, రేపు నెల 6% అంటాడు. మనకి అది కాదు ముఖ్యము, మనకి ఎకానమీలో కోర్ ఇండస్ట్రీస్ గురించి ముఖ్యము. రైట్? మరి ఇక్కడ 5%లో బాగా గ్రోత్ రేట్ ఏ దాంట్లో వచ్చింది అంటే ఐరన్ ఓర్లో మంచిగా గ్రోత్ రేట్ వచ్చింది. మరి ఇక మనం కోర్ ఇండస్ట్రీస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాం? 9 కదా. మరి 9 అన్నప్పుడు వాటి వెయిటేజ్ కూడా తెలుసుకోవాలి కదా. కొత్తగా ఐరన్ ఓర్ వచ్చింది చూడండి. 2011-12 బేస్ ఇయర్ అప్పుడు ఐరన్ ఓర్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఐరన్ ఓర్ని తీసుకుని వచ్చారు. మరి గతంలో హైయెస్ట్ వెయిటేజ్ దేనికి ఉంది అంటే 100 స్కోర్కి గాను హైయెస్ట్ వెయిటేజ్ 2011-12 బేస్ ఇయర్ ప్రకారం అయితే అత్యధిక వెయిటేజ్ రిఫైనరీ ప్రోడక్ట్స్కి ఉన్నింది, 28.0% ఉన్నింది. లీస్ట్ వెయిటేజ్ వచ్చేసి ఫర్టిలైజర్స్కి ఉంది, 2.6% ఉన్నింది. ఇప్పుడు కొత్త బేస్ ఇయర్ 2022-23 హైయెస్ట్ వెయిటేజ్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి వెళ్ళింది. ఇప్పుడు హైయెస్ట్ వెయిటేజ్ ఎలక్ట్రిసిటీ 30.9%. లీస్ట్ వెయిటేజ్ మాత్రం ఇప్పటికీ ఫర్టిలైజర్సే ఉంది. అత్యల్ప వెయిటేజ్ ఫర్టిలైజర్సే ఇప్పటికీ 2.73, 100 స్కోర్. సో మరి ఇప్పుడు వీటి వాటా ఎంత IIPలో? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కొత్త బేస్ ఇయర్ ప్రకారం వీటి వాటా 32.88%, 32.88%. ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. దయచేసి నీట్గా రాసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది ఇది, ఎందుకంటే ప్రతి నెల వస్తుంది కదా. మళ్ళీ జూలైలో మనం నెక్స్ట్ మంత్లో కూడా డిస్కస్ చేసుకుంటాం, జూలైకి సంబంధించి. ఈజీ అయిపోతుంది ఇప్పుడు. అప్పుడు ఎవరైనా ఇనుకుపోయినా కూడా ఆ నెల కరెంట్ అఫైర్ మీకు ప్రాబ్లం ఉండదు. సో ఇది
కోర్ సెక్టార్స్కి సంబంధించి ఎలా అడుగుతాడంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు. కింది వాటిలో ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 3-4 స్టేట్మెంట్లు ఇస్తాడు ఎకానమీలో. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులను ప్రవేశపెట్టిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులను ప్రవేశపెట్టిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ అంటే పేర్లోనే ఉంది, రిసీట్స్ గోల్డ్కి సంబంధించిన ఎలక్ట్రానిక్ రిసీట్స్ అంటే ఇవి డిజిటల్ రిసీట్స్, డిజిటల్ సర్టిఫికేట్లు, గోల్డ్కి సంబంధించిన డిజిటల్ సర్టిఫికేట్స్. మరి ఏంటి వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఉపయోగాలు ఏంటి అంటే జనరల్గా మనం గోల్డ్ని ఫిజికల్గా స్టోర్ చేసుకుంటూ ఉంటాం బ్యాంకులలో. అయితే అది అంత సేఫ్ కాదు, అంత సురక్షితం కాకపోవచ్చు. కాబట్టి ఫిజికల్ గోల్డ్కి ఆల్టర్నేటివ్గా, ఫిజికల్ గోల్డ్కి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల్ని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది, ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ఇవి మన దగ్గర ఉన్నాయంటే దాని అర్థము మనము గోల్డ్కి ఓనరు, ఎంతో కొంత గోల్డ్కి మనము ఓనరు అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్. వీటిని ఎలక్ట్రానికల్గా సేఫ్గా డీమ్యాట్ అకౌంట్లో స్టోర్ చేసుకోవచ్చు. వీటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది. వీటిని ఎవరు నియంత్రిస్తారు అంటే సెబీ. ఇట్లా కూడా అడగొచ్చు, ఒక స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులకు సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్, వీటిని ఆర్బీఐ నియంత్రిస్తుంది అంటాడు. అప్పుడు రాంగ్ అవుతాం. సో వీటిని రెగ్యులేట్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇవి ఏంటివంటే ట్రేడెడ్ సర్టిఫికేట్స్ అంటే వీటిని ఇప్పుడు మనకి స్టాక్ ఎక్స్చేంజ్లలో బాండ్లని అటువంటి వాటిని మనము అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, అటువంటివి ఉంటాయి. అట్లనే ఏ విధంగా అయితే స్టాక్స్ బాండ్స్ని ఏ విధంగా మనం ట్రేడ్ చేస్తామో అట్లనే ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ని కూడా మనం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు స్టాక్ ఎక్స్చేంజ్లలో. ఇవి సేఫ్, ప్రాబ్లం లేదు, సెక్యూర్, సురక్షితంగా ఉంటాయి. డీమ్యాట్ అకౌంట్లో వీటిని మనము స్టోర్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ గురించి సో ఇందాక తెలుగులో చెప్పినంత జస్ట్ ఇంగ్లీష్లో ఉందండి. సెబీ రెగ్యులేటెడ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీస్, స్టాక్స్ మాదిరే బాండ్స్ మాదిరి వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా బెనిఫిట్స్ ఏముంటాయంటే ట్రాన్స్పరెంట్, పారదర్శకత, ధరలలో ఈ మార్కెట్ ఆధారిత గోల్డ్ ధరలలో పారదర్శకతను తీసుకురావచ్చు. ట్రాన్స్పరెంట్ మార్కెట్ బేస్డ్ ప్రైజింగ్, వన్ నేషన్ వన్ ప్రైజ్లో భాగంగా ఈజీగా మనం కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా. సో ఫిజికల్ గోల్డ్కి ఆల్టర్నేటివ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. బట్ ఎనీవే దీస్ ఆర్ బ్యాక్డ్ బై ఫిజికల్ గోల్డ్. అంటే ఏంటి, వీటిని పొందాలంటే మన దగ్గర ఫిజికల్ గోల్డ్ ఉంటేనే ఇస్తారు అట్లా. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడ ఉంది, దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. ఇక గోల్డ్ అనేది ఏమంటారండి, గోల్డ్ని ఎల్లో మెటల్ గోల్డ్. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. వైట్ మెటల్ అనే వేటిని అంటారండి, వైట్ మెటల్. ఇది ట్రై చేయండి, రేపు చెప్తాను నేను ఎలాగో. మీరైతే గూగుల్ సెర్చ్ చేసైనా ట్రై చేయండి వైట్ మెటల్ అంటే ఏమొస్తాయి. ఎల్లో మెటల్ అయితే గోల్డ్, మరి వైట్ మెటల్ ఏంది, ఎందుకంటే గతంలో ఎగ్జామ్లో అడిగాడు ఇది. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ప్రపంచ కృత్రిమ మేధ సహకార సంస్థ ప్రారంభం. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంచ్ చేశారండి. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ని చైనా లాంచ్ చేసింది. మరి పేరులోనే ఉంది వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆపరేషన్. ఏఐ సెక్టార్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఒక సంస్థని లాంచ్ చేసింది చైనా. మరి ఎక్కడ లాంచ్ చేశారు అంటే వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క ఆర్గనైజేషన్ని లాంచ్ చేశారు. జూలై 17 నుంచి జూలై 28 వరకు, జూలై 17 నుంచి జూలై 20 వరకు చైనాలోని షాంఘైలో జరిగిన వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్లో ఈ యొక్క సంస్థని లాంచ్ చేశారు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దేశాల మధ్య కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాధ్యతాయుతంగా వాడాలి, ఏఐని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి, ఏఐని ఎథికల్గా వాడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి ఫలాలు అందరికీ అందజేయాలి, ఏఐ బెనిఫిట్స్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈక్వల్గా అన్న ఉద్దేశంతో దీన్ని లాంచ్ చేశారండి. మరి ఎక్కడ లాంచ్ చేశారు, వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ సమావేశంలో. ఈ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ సమావేశం అనేది ఎవ్రీ ఇయర్ షాంఘైలో జరుగుతుంది. 2018 నుంచి 2018లో స్టార్ట్ అయింది. ఎవ్రీ ఇయర్ చైనాలోని షాంఘైలో జరుగుతుంది. మరి ఇక్కడ
ఇందులో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి అటువంటివి తెలుసుకోవాలి. ఇండియా మెంబర్ కంట్రీనా అటువంటివి తెలుసుకోవాలి. ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ అంటే వివిధ దేశాల కూటమి అని అర్థం. హెడ్ క్వార్టర్స్ షాంఘై, చైనా. ఇందులో 29 కంట్రీస్ ఉంటాయి. ఫౌండింగ్ మెంబర్స్ వ్యవస్థాపక దేశాలు 29. ఇండియా మెంబర్ కాదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రస్తుతానికైతే ఇండియా ఇంకా సభ్య దేశం కాదు. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్. మరి ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, పాకిస్తాను, ఒమన్ లాంటి కంట్రీలు ఉన్నాయి. గ్లోబల్ సౌత్ కంట్రీలు, లాటిన్ అమెరికా కంట్రీలు, యూరప్ కంట్రీలు కొన్ని ఉన్నాయి. ఇక ఇందులో భాగంగా చైనా రాబోయే 5 ఏళ్లలో 5,000 మంది వ్యక్తులకి ఏఐ రంగంలో శిక్షణ ఇస్తారు. చైనా విల్ ట్రైన్ 5,000 పీపుల్ ఓవర్ ద నెక్స్ట్ 5 years ఇన్ ఏఐ సెక్టార్. రైట్. ఇక్కడ మీరు చూస్తే ఏఐకి సంబంధించి కమిషన్స్ కూడా ఏర్పాటు చేశారు కదండి. ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ యునైటెడ్ నేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక మొట్టమొదటి సైంటిఫిక్ బాడీని ఏర్పాటు చేసింది. వరల్డ్స్ ఫస్ట్ సైంటిఫిక్ ప్యానెల్ ఆన్ ఏఐ ఎస్టాబ్లిష్డ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఇన్ 2025. మనం ఇంటికి వెళ్ళినప్పుడు డిస్కస్ చేసుకున్నామండి ఈ టాపిక్ని. రీసెంట్గా ఇంటికి వెళ్ళాం కదా, అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక సాంకేతిక కమిటీని యుఎన్ సంస్థ లాస్ట్ ఇయర్ వేసింది. అందులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారండి? 40 మెంబర్స్ ఉంటారని చెప్పుకున్నాం. అందులో ఇండియాకు చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. అతనే ఐఐటి మద్రాసుకు చెందిన ప్రొఫెసర్ బలరాం రవీంద్రన్ గారు. మరి ఇటీవలనే జస్ట్ 2026 జూలై 2న ఒక కమిషన్ని అనౌన్స్ చేసింది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సంస్థ, ITU సంస్థ. దాని పేరే ఏఐ ఫర్ గ్లోబల్ గుడ్ కమిషన్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారు కదండి. ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్, ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ ఆర్ గ్లోబల్ గుడ్, ఎగ్జాక్ట్గా నాకు గుర్తు రావట్లేదు. బట్ ఎనీవే మనం క్లియర్గా తెలుసుకున్నాం కాబట్టి ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్ అని చెప్పేసి లాంచ్ చేశారు రీసెంట్గా. ఇందులో ఎంత మెంబర్స్ ఉంటారు? 44 మంది వ్యక్తులు ఉంటారు. 44 మంది వ్యక్తులు. మరి ఇండియా నుంచి ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. ఎవరెవరు? ముఖేష్ అంబానీ గారు, భర్తీ మిట్టల్, ఎయిర్టెల్ చైర్మన్ భర్తీ మిట్టల్ గారు, అలానే లక్ష్మీ మిట్టల్ గారు, 3 ఉన్నారు. అట్లా ప్రతిదీ కూడా లింకప్. సో ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్. ఇంకోటి, ఆస్పిరెంట్స్కి ఎప్పుడైనా ఏదైనా చిన్న డౌట్ వచ్చినా కీవర్డ్స్ ఉంటాయి కదండి, ఆ కీవర్డ్స్ని పట్టుకొని మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ నమూనా. ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్. భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీ నమూనా. భారతదేశపు ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ని లాంచ్ చేసింది ఐఐటి మద్రాసుకు చెందిన ఒక కంపెనీ. ఐఐటి మద్రాసుకు చెందిన ఈ ప్లేన్ కంపెనీ. ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ. అంటే ఇదేంటండి? ఈవిటిఓఎల్ ఎయిర్ క్రాఫ్ట్. ఈవిటిఓఎల్ అంటే ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఎలక్ట్రికల్ సహాయంతో పనిచేస్తుంది. బ్యాటరీ ఆధారిత ఎయిర్ క్రాఫ్ట్ వర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది, వర్టికల్గా ల్యాండ్ అవుతుంది. అంటే ఏంటి, మనకి విమానాల మాదిరి రన్వేలు అవసరం లేదు, పెద్ద రన్వేలు అవసరం లేదు. హెలికాప్టర్ మాదిరే వర్టికల్గానే టేక్ ఆఫ్ అవుతుంది, వర్టికల్గానే ల్యాండ్ అవుతుంది. దీనివల్ల రన్వేస్ అవసరం లేదు. ఇది ఒక అడ్వాంటేజ్. మరి ఇటువంటి ఈవిటిఓఎల్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోటోటైప్ అంటే నమూనా, ఒక శాంపుల్ని డెవలప్ చేసింది ఐఐటి మద్రాసుకు చెందిన ఈ ప్లేన్ అనే ఒక స్టార్టప్ కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఐఐటీస్ ఇన్ న్యూస్. మరి దీని పేరు ఏంటి అంటే E200X బ్రాకెట్లో PT01. E200X PT01 దీని నేము. దీన్ని 2028 కల్లా కమర్షియల్ సర్వీసెస్ని లాంచ్ చేయబోతోంది. వాణిజ్య స్థాయిలో 2028 కల్లా తీసుకురాబోతున్నారు. తొలుత ఎయిర్ అంబులెన్సెస్ని లాంచ్ చేస్తారు. తర్వాత ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్కి కూడా వీటిని ఉపయోగిస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆధారంతో పనిచేస్తుంది. ఈ నేమ్ గుర్తుంచుకోండి. మరి దీని కెపాసిటీ ఎంత అంటే ఒక పైలట్ని క్యారీ చేస్తుంది. అలానే ఒక 200 kgల పేలోడ్ని కూడా క్యారీ చేస్తుంది. రేంజ్ వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ పెడితే 110 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సో ఇక్కడ మేబీ అందుకే E200X PT01 పేరు పెట్టినట్లున్నారు. నెక్స్ట్ వన్, డిఫెన్స్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026. ఇదొక మల్టీనేషనల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్. వివిధ దేశాలు పాల్గొనే ఒక వైమానిక విన్యాసము. మల్టీనేషనల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్.
ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూలై 20న స్టార్ట్ అయిందండి. 2 days బ్యాక్ స్టార్ట్ అయింది. జూలై 20 నుంచి 7th August వరకు జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతుంది అంటే ఇది ఆస్ట్రేలియాలో జరుగుతుంది. ఇది ఆస్ట్రేలియా నిర్వహించే ఒక వైమానిక విన్యాసం. ఆస్ట్రేలియా కంట్రీ నిర్వహించే ఒక ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా నిర్వహించే ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్. ఎవరు దీన్ని నిర్వహిస్తారు అంటే రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్. హోస్ట్ ఎవరు అంటే రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్. ఎక్కడ జరుగుతూ ఉంది అంటే నార్త్ ఆస్ట్రేలియాలోని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ డార్విను, టిండాలు, అంబర్లీ అనే ప్రాంతంలో ఉన్న ఎయిర్ బేస్ల వద్ద జరుగుతూ ఉంది. ఇది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి నిర్వహిస్తారండి. ఫర్ ఎవ్రీ 2 years బై ఎన్నియల్. బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు. మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 4 రఫాలే ఎయిర్ క్రాఫ్ట్లు, 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 ఎయిర్ క్రాఫ్ట్లు పాల్గొంటూ ఉన్నాయి. 4 రఫాలే యుద్ధ విమానాలు, 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ రవాణా విమానాలు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఏ దానిపైన ఫోకస్ చేస్తారంటే నైట్ ఫ్లయింగ్, రాత్రిపూట్ల ఈ వైమానిక విన్యాసాలపైన ఫోకస్ చేస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో డిఫెన్స్ కోఆపరేషన్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఎవరు నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్నేళ్ళకి ఒకసారి నిర్వహిస్తారు, ఇండియా తరపున ఎవరు పాల్గొన్నారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, రైట్. మరి ఇక్కడ ఒక ఆస్పిరెంట్స్ని ఇట్లా ట్రిక్ చేసే విధంగా కూడా అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది మల్టీనేషనల్ ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్. దీన్ని నిర్వహించేది రాయల్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ అంటాడు. చిన్న వర్డ్ చేంజ్ చేస్తాడు. ఇక్కడ ఎగ్జామినర్ ఎట్లా ఆలోచిస్తాడో అట్లా మీరు ఆలోచించాలండి. మనం ఏమనుకుంటాం, దీన్ని ఆస్ట్రేలియా నిర్వహిస్తుంది, పలానా డేట్లో జరిగింది, పలానా ప్రాంతంలో జరిగింది అని మాత్రమే ఆలోచిస్తాం. కానీ అతను కొద్దిగా ఆ రాయల్ ఆస్ట్రేలియా ప్లేస్లో బ్రిటిష్ అని పెట్టాడు. అక్కడ మనకి మార్క్ పోతుంది. ఎనీవే ఆస్ట్రేలియా అని గుర్తుంటుంది కాబట్టి అది తప్పే పెడతాం మనము. ఇండియా ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026లో పాల్గొనింది. ఇందులో ఇండియన్ నేవీకి చెందిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తొలిసారిగా పాల్గొన్నాయి అన్నాడు. ఇండియన్ నేవీ కాదు కదా పాల్గొంటా ఉండేది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో ఇవి 2 కూడా రాంగే, నైదర్ 1 nor 2 ఇట్లా అడుగుతాడండి. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్కి కొద్దిగా డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్కి అయితే, సైన్స్ అండ్ టెక్నాలజీ కొంతమంది ఆస్పిరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్కి ఇంకొద్దిగా తెలివిగా ఆలోచించాలా. C-17 గ్లోబ్ మాస్టర్ 3 ఇట్లా కూడా అడుగుతాడు. C-17 గ్లోబ్ మాస్టర్ 3 అనేది ఏంటిదండి? ఇది ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి, మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఒక రవాణా విమానాలు లాంటివి. ఎవరు డెవలప్ చేశారండి? ఏ కంట్రీ? బోయింగ్ కంపెనీ, అమెరికా, బోయింగ్. ఇట్లా కూడా అడుగుతాడండి. సైన్స్ అండ్ టెక్నాలజీ AP Group 2 75 మార్క్స్. సో అది అక్కడ గుర్తుంచుకోండి. ఇక రఫాలే యుద్ధ విమానం ఇండియా, ఫ్రాన్స్ డెవలప్ చేశాయి. ఇట్లా ఫ్రాన్స్ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ వన్, 15 ఏళ్ల లోపు వారికి ఫ్రాన్స్లో సోషల్ మీడియా నిషేధం. ఫ్రాన్స్ కంట్రీ 15 years లోపు కిడ్స్కి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ డెసిషన్ తీసుకునింది. సో తద్వారా యూరోపియన్ యూనియన్లో ఈ నిర్ణయాన్ని తీసుకున్న మొట్టమొదటి దేశము. యూరోపియన్ యూనియన్లో ఈ డెసిషన్ని తీసుకున్న ఫస్ట్ కంట్రీ అని చెప్పవచ్చు. ఫ్రాన్స్ బికమ్స్ ద ఫస్ట్ యూరోపియన్ యూనియన్ కంట్రీ టు బ్యాన్ సోషల్ మీడియా యాక్సెస్ ఫర్ అండర్ 15 kids. మనం చూస్తూ ఉన్నాం ఆల్రెడీ, ప్రపంచంలోనే తొలిసారిగా అండర్ 16 పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేసిన కంట్రీ ఆస్ట్రేలియా అని చెప్పేసి. ఇప్పుడు ఫ్రాన్స్ 15 years లోపు పిల్లలకి బ్యాన్ చేసింది. మరి సోషల్ మీడియా వల్ల ముఖ్యంగా 2024-25 ఎకనామిక్ సర్వే ఒక మాట చెప్పింది, సోషల్ మీడియాకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎక్కువ వాడడం వల్ల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, సూసైడ్స్ చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి. ఇక 2025లో సుప్రీంకోర్టు ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ను కూడా వేసింది. ఉన్నత విద్యా సంస్థలలో స్టూడెంట్ల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆ కారణాలు తెలుసుకోవడానికి అవసరమైన సిఫార్సులు చేయడం కోసం సుప్రీంకోర్టు 2025లో ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్ వేసింది. ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మెంటల్ హెల్త్, సూసైడ్స్ని కంట్రోల్ చేయడం కోసం. దీనికి ఎవరు చైర్మన్ అండి? జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారు, ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ ఎస్ రవీంద్ర భట్ గారు. నేషనల్ టాస్క్ ఫోర్స్ ఇక్కడ చెప్పింది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. 2025లో నేషనల్ టాస్క్ ఫోర్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. దీనికి హెడ్ ఎవరు అంటే ఎస్ రవీంద్ర భట్ గారు. ఇది కూడా అడగొచ్చండి, ఎకనామిక్ సర్వే చెప్పింది 24-25. నెక్స్ట్ వన్, 14th సౌత్ ఏషియన్ గేమ్స్ 2027 మార్చ్లో 14వ సౌత్ ఏషియన్ గేమ్స్ పాకిస్తాన్లో జరగబోతున్నాయి. 14th సౌత్ ఏషియన్ గేమ్స్ ఆర్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ పాకిస్తాన్. 14వ సౌత్ ఏషియన్ గేమ్స్
నెక్స్ట్ ఇయర్ పాకిస్తాన్లో జరగబోతూ ఉన్నాయండి. ఎప్పుడు జరగబోతూ ఉన్నాయంటే 23 మార్చ్ నుంచి 31 మార్చ్ 2027. ఇందులో ఎన్ని కంట్రీలు పాల్గొంటా ఉన్నాయంటే 8 సౌత్ ఏషియా దేశాలు: ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక. 8 కంట్రీస్. ఎక్కడ జరగబోతుందంటే పాకిస్తాన్లోని లాహోర్, ఇస్లామాబాద్, ఫైజలాబాద్ సిటీల్లో జరగబోతోందండి. సుమారుగా 3500 అథ్లెట్లు పాల్గొనబోతా ఉన్నారు. 27 రకాల క్రీడల్లో పాల్గొనబోతూ ఉన్నారు. 27 టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్కే ఫిఫా వరల్డ్ కప్ 2026 ఈ సంవత్సరం జరిగింది కదా, ఇది ఎన్నవ ఎడిషన్? ఇక నిన్న క్వశ్చన్, ఇండియాలో బైకామరల్ లెజిస్లేచర్ని కలిగి ఉన్న రాష్ట్రాలు ఎన్ని అంటే 6: ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇంకా నిన్న ఒక క్వశ్చన్ అడిగాం క్లాస్ చెప్పేటప్పుడే, జిహాదీ డ్రగ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే క్యాప్టగన్ అనే ఒక డ్రగ్ అండి. ఇటీవల క్యాప్టగన్ అనే పిలువబడే జిహాదీ డ్రగ్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సీజ్ చేసింది. ఆపరేషన్ రేజ్ పిల్లులో భాగంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దాన్ని సీజ్ చేసింది. జిహాదీ డ్రగ్ క్యాప్టగన్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హోం మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద ఉంటుంది. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నిన్న మనం ఒక టాపిక్లో చిన్న పొరపాటు చెప్పానండి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ గురించి మనం చెప్పాం కదా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఆపరేషన్ వజ్రాన్ని నిర్వహించింది అని చెప్పేసి. ఆ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ని నేను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అని చెప్పాను. బట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అనేది ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉంటుంది. ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద ఉండే ఒక సంస్థ. సో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యానండి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. సో ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే మాత్రం నేను తప్పకుండా సవరించుకుంటానండి. సారీ ఫర్ దట్. ఇక నిన్న ఇంకో క్వశ్చన్ అడిగాం, బ్లాక్ సీకి బార్డర్ కంట్రీస్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. కోడ్ వచ్చేసి బర్గర్ టీ, BURGRT. ఈ ఉండదు. బర్గర్ అంటే మళ్ళీ BURGER అనుకోవద్దండి, BURGRT, బర్గర్ టీ. ఆ 6 కంట్రీలు ఏవి అంటే బల్గేరియా, ఉక్రెయిన్, రష్యా, జార్జియా, రొమేనియా, టర్కీ లేదా తుర్కీయే. ఇక ఇంపార్టెంట్ రిమైండర్ టు ఆస్పిరెంట్స్ అండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన రిక్వెస్ట్. ఎవరైతే ప్రతిరోజు కూడా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వస్తాయండి. పేపర్లో మీరు చూసుకుంటే 30-40 టాపిక్లు కూడా ఉంటాయి. అన్నీ కవర్ చేయడం సాధ్యం కాదు. కానీ ప్రతిరోజు ఆస్పిరెంట్స్ ఒక 15 నుంచి 20 నిమిషాలన్నా కరెంట్ అఫైర్స్ ఒక పేపర్లో ఉన్న హెడ్లైన్స్ అన్న చూడండి. ఎందుకు హెల్ప్ అవుతాయంటే నేను చెప్తున్నా, ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయండి చాలా కరెంట్ అఫైర్స్. మీరు ఇక్కడ చూస్తే ఇవాళ న్యూస్ పేపర్లో సిక్కింలోని ఒక టన్నెల్లో మీథేన్ గ్యాస్ లీక్ అయ్యి 20 మంది చనిపోయారు అన్నాడు. ఇందులో మనం కరెంట్ అఫైర్గా డిస్కస్ ఎట్లా చేసుకోవచ్చు? సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిక్కింలోని టన్నెల్లో ఒక టాక్సిక్ గ్యాస్ లీక్ అయింది, 20 మంది చనిపోయారు. అది ఏం గ్యాస్ అంటే మీథేన్ గ్యాస్. మీథేన్ అంటే CH4. మరి ఎక్కడ చనిపోయారు అంటే ఒక టన్నెల్ నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఏది అంటే తీస్తా స్టేట్ 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సిక్కింలో తీస్తా స్టేట్ 6 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక టన్నెల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ టన్నెల్లో గ్యాస్ లీక్ అవ్వడం వల్ల చనిపోయారు. మరి ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని ఎవరు నిర్మిస్తూ ఉన్నారంటే నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్. తీస్తా స్టేట్ 6 హైడ్రో ఎలక్ట్రిక్ టన్నెల్లో ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల చనిపోయారు సిక్కింలోని నామ్చి డిస్టిక్లో. ఇక్కడ ఆస్పిరెంట్స్ కొద్దిగా థింక్ చేయాలి. మీథేన్ అంటేనే ఎన్విరాన్మెంటు, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కర్బన ఉద్గారాలు. మరి మీథేన్కి కారణాలు ఏంటివి? మీథేన్ ఎలా రిలీజ్ అవుతుంది? ఇది మీరు ట్రై చేయండి. ఈరోజు కామెంట్ సెక్షన్లో తప్పకుండా గూగుల్ సెర్చ్ చేసి అయినా కూడా, మీకు తెలియకపోతే గూగుల్ సెర్చ్ చేసి అయినా మీథేన్ విడుదలకి కారణాలు ఏంటివి అని చెప్పేసి మీరు ట్రై చేయండి. ఎలాగూ నేను రేపు చెప్తాను దీన్ని. సో మీ యొక్క బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలన్నది నా ముఖ్య ఉద్దేశం అండి. ఇక అలానే పేపర్ ఇంకా ఎందుకు చదవాలి? హెడ్లైన్స్ చదివినా కూడా మీకు మార్కులు వస్తాయండి. మళ్ళీ నేను చెప్తున్నా. ఇక్కడ ఏమన్నాడు, ఉక్రెయిన్ పోర్ట్ అయిన ఒడెస్సాలో 4 ఇండియన్ వర్కర్స్ చనిపోయారు అన్నాడు. ఎందుకు? రష్యా అటాక్ చేసింది. ఉక్రెయిన్కు చెందిన ఒడెస్సా అనే ఒక పోర్ట్. ఇక్కడ చూడంగానే అర్థమైపోతుంది. 4 ఇండియన్ సీఫేరర్స్ కిల్డ్ నియర్ ఉక్రెయిన్ పోర్ట్ ఒడెస్సా. రేపు పొద్దున్న జాగ్రఫీ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. ఒడెస్సా పోర్టు, చాబహార్ పోర్టు. చాబహార్ పోర్ట్ ఏ కంట్రీ, ఒడెస్సా పోర్ట్ ఏది అంటాడు. మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఒడెస్సా పోర్టు ఉక్రెయిన్లోనే అతిపెద్ద సీ పోర్టు, ఉక్రెయిన్స్ లార్జెస్ట్ సీ పోర్టు. ఇట్లా
కళ్ళతోనే స్కానింగ్ చేయాలండి, అప్పుడే మనకి మార్కులు వస్తాయి. చూడు మరి ఇక్కడ మీరు హెడ్లైన్ చూడంగానే ఉక్రెయిన్ పోర్ట్ ఒడెస్సా ఆ పాయింట్ రాసుకున్నా చాలు. దీన్ని మళ్ళీ నేను తీసుకొని వచ్చి చెప్పేది ఏముంటుందంటే చాలాసార్లు చెప్పింటాం ఇటువంటి టాపిక్స్ని, బట్ ఎనీవే మిమ్మల్ని చైతన్యపరచడానికే ట్రై చేస్తుంటా కాబట్టి అది చూసుకోండి. ఈ ఉక్రెయిన్లోనే అతిపెద్ద సీ పోర్టు ఒడెస్సా పోర్టు ఎక్కడ ఉంటుందంటే బ్లాక్ సీలో ఉంటుంది, నల్ల సముద్రం దగ్గరలో, రైట్. మరి రష్యాకి ఉక్రెయిన్కి వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2022లో స్టార్ట్ అయింది. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. కొత్త డిజిటల్ సేవలతో రాజ్మార్గ్ యాత్ర యాప్ను ప్రవేశపెట్టిన నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. లకడాంగ్ పసుపు మిషన్ గోల్డెన్ స్పైస్ను లాంచ్ చేసిన మేఘాలయ. మధ్యప్రదేశ్లో యూసీసీ బిల్లుకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ను ఏర్పాటు చేయనున్న యుఏఈ కంట్రీ. 5% వృద్ధితో 5 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్న కోర్ సెక్టార్స్ గ్రోత్ రేట్. ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదులను ప్రవేశపెట్టిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా. ప్రపంచ కృత్రిమ మేధ సహకార సంస్థ వైకో ప్రారంభం. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ నమూనా ఈవీటీఓఎల్ ఐఐటి మద్రాసుకు చెందిన ఈ ప్లేన్ కంపెనీ లాంచ్ చేసింది. ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ 2026 ఆస్ట్రేలియా. 15 ఏళ్లలోపు వారికి ఫ్రాన్స్లో సోషల్ మీడియా నిషేధం. 14వ సౌత్ ఏషియన్ గేమ్స్ పాకిస్తాన్లో జరగబోతూ ఉన్నాయి. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.